హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ ఫ్రై. మిల్ మేకర్ను బాగా శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి. వంపేయాలి నీళ్ళు. వంపేయకపోయినా ఇలాగ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవడమైనా చేయొచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. అప్పుడే కొంచెం మెత్తగా అయిపోయాయండి. వీటిని కాసేపు వాటర్లో ఉంచేస్తే ఇంకా కొంచెం మెత్తగా అవుతాయి, బాగా వస్తాయి. జస్ట్ ఒక 1 మినిట్ సరిపోతుంది. పైన బాండి పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా వాము వేసి చిటపటలాడివ్వాలి. లోపు ఇవి నానిపోయాయి బాగా. వీటిని తీసి ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ ఉంటుంది, ఇట్లా పిండాలి. ఇలాగ వేసాక కొంచెం పసుపు పొడి, మనం ఇంట్లో కారం పప్పుల పొడి ఉంటుంది, అది చల్లుకుంటాను నేను. లేదు అంటే కొబ్బరి కారం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పప్పుల పొడి చల్లుకుంటున్నాను నేను. లేదు అంటే కొబ్బరి కారం, ఉప్పు కారము, లేదు ఎల్లిపాయ కారం ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఏం వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనము స్నాక్ ఐటెం రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి బాగా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అన్నమాట ఇది. మిల్ మేకర్ అంటే చాలా ఎనర్జీ ఫుడ్. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.